హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. దానికి కావాల్సిన ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఏంటో నేను చెప్తాను. ఒకసారి వీడియోలోకి వెళ్దాం పండి. బాస్మతి రైస్ తీసుకున్నాను, ఒక 1/2 కేజీ తీసుకున్నాను, అంటే 500 గ్రాములు. ఈ రైస్ని వాటర్లో ఉడికించుకున్నాను అనమాట. ఉడికించుకొని కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించాను. ఎందుకంటే ఇట్లా పొడి పొడిగా రావటానికి ఉడికించి ఇలాగా వడకట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం పొలుకు మీద ఉడికించుకోవాలి. వడకట్టుకుంటే వాటర్ అంతా దిగిపోతుంది, అన్నం ఇలాగ ఉంటుంది పొడి పొడిగా. అలాగ చేయండి. నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు చెప్తాను. చికెన్ 300 గ్రాముల చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెను. అంత ఉల్లిపాయ, అంత పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి బీన్స్, ఒక 4 బీన్స్ వేసాను, ఒక క్యారెట్, 2 టమాటాలు, ఒక క్యాప్సికమ్ము, కొంచెం ఒక కప్పుకి క్యాబేజీ, పచ్చిమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 కోడిగుడ్లు, పుదీనా, కొత్తిమీర. వీటన్నిటిని తీసుకుని మనం వంటగదిలోకి వెళ్దాం పండి. చూద్దాం, ఇది చేసి ప్రాసెస్ మొత్తం చూద్దాం. వంటగదిలోకి వెళ్దాం పండి. పొయ్యలు ఇచ్చుకుందాం, గిన్నె పెట్టుకుందాం. కొంచెం హీట్ అవ్వాలి. ఇది ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ వేస్తున్నాను. కోడిగుడ్డు ఇలాగా తీసుకుని పక్కన పెట్టుకుందాము. క్యాప్సికమ్ వేస్తున్నాం. క్యాబేజీ చూడండి ఒకసారి, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్, ఉడకాలి కదా, సాల్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం చూడండి. చికెన్ వేస్తున్నాను. టేస్టింగ్ సాల్ట్, ఇది ఆప్షనేనండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు, బాగుంటుంది. కొంచెం గరం మసాలా, ఇది మనం సొంతగా పట్టుకున్నది, కొంచెం ఘాటుగానే ఉంటుంది కదా, అందుకే చిటికడే తీసుకుంటున్నాను. జీరా పౌడర్ కొంచెం, చికెన్ మసాలా, నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం నెయ్యి. ఇది కమ్మన వాసన వస్తుంది, సువాసన చూడండి. ఇది నల్ల మిరియాలు, పెప్పర్ పొడి. ఇది నేను సొంతగా పట్టుకున్నాను. ఒకసారి చూడండి. చిటికెడు కారం వేస్తున్నా, ఎక్కువ వేయను. వేసిన మాంసానికి ఈ మసాలాలు అవన్నీ పట్టాలి కదా, ఉడకాలి మాంసం. వీటిలో నీరు మొత్తం మాంసం తీసుకొని ఉడుకుతుంది అన్నమాట. కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఓకే, చూసారా, రైస్. కొంచెం పొలుకు మీద తీసుకుంటే ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ మీద తీయాలి, నీళ్ళు చిక్కన అవ్వకూడదు. ఉడికేటప్పుడు ఇట్లా పొలుకు మీద తీసుకోవాలి. ఇలాగొచ్చింది అన్నం. ఉడికేటప్పుడు ఆయిల్లో కూడా కొంచెం లైట్గా నూనె కానీ నెయ్యి కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఉడికించుకున్న కోడిగుడ్డు,
కట్టేస్తున్నా. అయిపోయిందండి చికెన్ ఫ్రైడ్ రైస్. చూసారు కదా ఎట్లా చేసుకోవాలి ఏంటని మొత్తం మన వీడియోలో పెట్టాను. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నచ్చుతుందనే నేను ఆనందిస్తున్నాను. ప్రతి వీడియోకి మీరు కామెంట్లు రాస్తున్నారు, ఒకసారి చూడండి. సేమ్ ఇలాగే మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.